నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అప్డేట్స్ చూద్దాము. 16/8/2026 ఆదివారం సంబంధించినవి. భారత జనగణన 2027 జనగణన తొలిసారిగా డిజిటల్ సెల్ఫ్ ఎన్విరాన్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ 16 ఆగస్టు 14 సెప్టెంబర్ వరకు జరుగుతున్నాయి. తెలంగాణ వర్షపాతం 16 ఆగస్టు 2026 తెలంగాణలో అత్యధిక వర్షపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో 35.8 మిల్లీమీటర్లు నమోదైంది. భారత్ శ్రీలంక టెస్టు క్రికెట్ గాలేలో ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ అర్ధశతకాలతో భారత్కు మంచి ఆరంభం ఇచ్చారు. BWF వరల్డ్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఆయుష్ శెట్టి, ఉన్నతి కూడా సిమ్రాన్ సింగి, కవి ప్రియా సెల్వం భారత్ తరపున అరంగేట్రం చేశారు. భారీ వర్షాల హెచ్చరిక. IMD ప్రకారం ఆగస్టు 15 నుంచి 21 మధ్య దేశంలో పలు ప్రాంతాల్లో విస్తృత వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 17న ఉత్తర ఒడిశా, గంగా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాల అంచనా. 2023-26 కాలంలో అనుమతించిన పరిమితికి మించి పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్టు గుర్తించిన పండ్లు, కూరగాయల నమూనా సంఖ్యలో తెలంగాణ దేశంలో అత్యధికంగా నమోదైంది. ఈ రేషన్ కార్డు మీ ఆత్మగౌరవం. ఇకపై 6 నెలలకోసారి ఉద్యోగాల భర్తీ. సీఎం రేవంత్ రెడ్డి. నీళ్ల విషయంలో రాజీ పడబోము. వచ్చే వారం నుంచి వరుస నోటిఫికేషన్లు. నియామకాల పారదర్శకతకు AI బ్లాక్ చైన్ టెక్నాలజీ. TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం. ఏడాదిలో 1 కోటి మందికి AI ట్రైనింగ్. జనగణనలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని మోదీ కోరారు. సప్తధార. వికసిత్ భారత్కు ఇదే ఆలంబన. 1 కోటి మందికి AI శిక్షణ. పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్. 15 ఆగస్టు ప్రసంగంలో PM హామీ. స్మార్ట్ రేషన్ కార్డులు రెడీ. పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్. ఫార్మర్ రిజిస్టర్ ఉంటేనే ఎరువులు. FFS యాప్లో కొత్త నిబంధన తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం. త్వరలో మామునూరు ఎయిర్పోర్ట్ పనులు. మామునూరు సంక్షేమ ప్రజాప్రభుత్వమే లక్ష్యం. స్వాతంత్ర వేడుకల్లో మంత్రులు పొంగిలేటి కొండ సీతక్క. చదువా ఉద్యోగమా? విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొరడా. ఇటీవల ఉత్తర్వులు జారీ. F1 విద్యార్థుల ప్రాక్టికల్ ట్రైనింగ్పై అమెరికా నిఘా. యూనివర్సిటీలకు SVP తీవ్ర హెచ్చరిక. కోర్సులో CCT అంతర్భాగమైతేనే ఉద్యోగం. తెలుగు విద్యార్థుల ఆందోళన. సెప్టెంబర్ 4న GSLV F-17 ప్రయోగం. ఈ ఏడాదే గగన్యాన్ ప్రాజెక్టులో G1 ప్రయోగం. షార్ డైరెక్టర్ ముత్తు సిలియన్. ఆగస్టు 15న భారత్కే కాదు మరో 5 దేశాలకు ఒకే రోజు జాతీయ దినోత్సవం. కొరియా దేశాల్లో బహ్రెయిన్లో కాంగో రిపబ్లిక్, లిచ్టన్, మిగతా దేశాల్లో కూడా ఆగస్టు 15నే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు. ఇటు రోడ్డు, అటు రైల్వే లైన్. హైదరాబాద్, అమరావతి, చెన్నై హైస్పీడ్ రైళ్లు ఆగనున్న స్టేషన్. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, హైస్పీడ్ రైల్వే లైన్. ప్రాథమిక అలైన్మెంట్లపై స్పష్టత. రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్న హైస్పీడ్ రైలు. శంషాబాద్ ఫ్యూచర్ సిటీ, డైపోర్ట్, నాగార్జునసాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు. రాష్ట్ర పరిధిలో 2 జిల్లాలు, 40 గ్రామాలు మీదుగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. పొడవు 297 కిలోమీటర్లు. అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలోనే. దేశంలోనే తొలిసారి గ్రామీణ రోడ్లకి హ్యూమర్ మోడల్. నేడు ములుగులో పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తొలి దశలో మొత్తం 7,448 కిలోమీటర్ల మేర 2,145 రోడ్లు అభివృద్ధి. 19 నుంచి పోలీసు ఉద్యోగాలు ఆన్లైన్ దరఖాస్తులు. 2 ఏళ్ల వయోపరిమితి పెంపు ప్రకారం నోటిఫికేషన్ల మార్పులు. ఇంజనీరింగ్ కన్వీర్ కోటాలో 72,000 మంది చేరిక. సైడింగ్ ద్వారా బ్రాంచ్లు మారిన 2,856 మంది విద్యార్థులు. క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దామా మరి ఈరోజు వీడియోలు. ఫస్ట్, 2026లో భారతదేశం ఎన్నవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది? 78, 77, 80, 81. 80.
భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీ నిర్వహిస్తారు? జనవరి 16, ఆగస్ట్ 15, అక్టోబర్ 2, నవంబర్ 26. ఆగస్ట్ 15. 2026లో భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ఏ రోజున వచ్చింది? శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం. శనివారం. 2047 సంవత్సరం భారతదేశం ఎందుకు పవిత్రమైనది? గణతంత్ర దినోత్సవం 100 సంవత్సరాలు, స్వాతంత్ర దినం సాధించి 100 సంవత్సరాలు, రాజ్యాంగం 100 సంవత్సరాలు, పార్లమెంట్ 100 సంవత్సరాలు. స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు. జై హింద్ అనే నినాదంతో ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ. సుభాష్ చంద్రబోస్. జై హింద్ అనే నినాదం ఎవరిది? సుభాష్ చంద్రబోస్. ఈరోజు క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్, 2027లో నిర్వహించనున్న జనగణనలో ఏ విధానానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు? పూర్తిగా కాగిత విధానం, డిజిటల్ సెల్ఫ్ ఎన్యూమరేషన్, కేవలం ఇంటింటి సర్వే, పోస్టల్ విధానం. సెకండ్, డిజిటల్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సంబంధించిన ప్రక్రియ ఏ తేదీల మధ్య కొనసాగుతుంది? ఆగస్ట్ 1, 31 ఆగస్ట్, 15 ఆగస్ట్, 15 సెప్టెంబర్, 16 ఆగస్ట్, 14 సెప్టెంబర్, 20 ఆగస్ట్, 20 సెప్టెంబర్. BWF ఏ రంగానికి సంబంధించిన అంతర్జాతీయ సంస్థ? క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ, టెన్నిస్. తెలంగాణలో నమోదైన వర్షపాతం సుమారు ఎంతగా పేర్కొన్నారు? 15.2 mm, 25.8 mm, 35.8 mm, 45.8 mm. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతను ప్రధానంగా ఏ అంశం ప్రస్తావించబడింది? వాణిజ్యం ఒప్పందం, వైమానిక దాడులు, క్రీడా పోటీలు, వైమానిక దాడులు. నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆన్సర్స్ 99% చెప్పలేరు, ఎంతమంది చెప్తారో చూద్దాం మరి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.